హాయ్ అండి. టొమాటోలు అయితే ఫ్రెష్గా ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి కదా. మరి ఇంట్లో అందరికీ నచ్చే టేస్టీ టేస్టీ కొంచెం పుల్ల పుల్లగా స్పైసీగా ఉండే టొమాటో చట్నీ చాలా ఈజీ ప్రాసెస్లో ఎక్కువ కష్టం లేకుండా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ టొమాటో చట్నీ కోసం నేనైతే హాఫ్ కేజీ టొమాటోలు, పావు కేజీ పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన టొమాటో ముక్కలు వేసి వెల్లుల్లి కూడా వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక్క 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు టొమాటో పై ఉన్న తొక్క తీసేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి కొంచెం చింతపండు, ఒక 4 ఎండుమిరపకాయలు అయితే నేను కలర్ కోసం అయితే వాడాను. 1 స్పూన్ సాల్ట్ వేసి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీరా వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. 10 నిమిషాల్లో వాటర్ లేకుండా మన పచ్చడంతా కూడా ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చక్కని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం వేరొక గిన్నెలో ఆయిల్ హీట్ చేసి 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు, 10 ఎల్లుల్లిపాయలు, 2 మిరపకాయలు, కరివేపాకు వేసి గ్రైండ్ చేసిన పచ్చడంతా కూడా ఈ తాలింపులో వేసి కలుపుకోవాలి. మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.